expect from Jay Lavakrishna. డ్రాయింగ్ షీట్స్ నమస్కారం అండి. ఒక మాటలో చెప్పడం చాలా కష్టం తారక్ గారి గురించి. ఇప్పుడు వచ్చే ముందు ఒక చిన్న గెట్ టుగెదర్ తారక్ గారితో ఫోన్ చేసేసా, ట్రాఫిక్ లో ఉన్నాను, ఇటు వచ్చేయమంటారా ఫ్యాన్స్ ఒక చిన్నది పెట్టారంటే ముందు అటు వెళ్ళి చూస్తే బాబీ అన్నారు. సో ఇప్పుడు ఇందాక చూస్తున్నాను ఒక్కోటి కంప్లీట్ యాక్టర్ యాక్చువల్గా ఆయన నిన్న ట్వీట్ చేయడానికి షూటింగ్ నుంచి వెళ్ళి నేను చాలాసేపు ఆలోచించాను. జనరల్ గా ట్వీట్ ఈజీ చేసేయచ్చు, పలానా హీరో గురించి ఈయన గురించి ఏం పెట్టాలో అర్థం కావట్లా. అంటే నిజంగా మన అదృష్టం తారక్ లాంటి ఒక స్టార్ హీరో మన భూమి మీద పుట్టడం. అంటే బోర్న్ ఆర్టిస్ట్ అంటారా, ఏదన్నా పూజల వల్ల పుట్టారా నాకు తెలియదు, కానీ 3 నెలల క్రితం చెప్పిన సీన్ ని మనం తప్పు చేస్తున్న ఎగ్జాక్ట్ గా చెప్తాడు ఆయన. ఇది కాదు కదా బాబు మనం అనుకుంది. అంత కమాండ్ ఉన్న బెస్ట్ యాక్టర్ సీన్ లో 100% రాసామని అనుకొని ఫీల్ అయ్యి వెళ్తే అది 100 కాదు, ఆయన 1000 చేసి చూపిస్తాడు మనకి. ఇది అనుకుంటున్న సో డైరెక్టర్స్ ఎవరికైనా సరే తారక్ గారితో చేయటం అనేది మామూలు విషయం కాదు, చాలా గ్రేట్ అచీవ్మెంట్. స్క్రిప్ట్ ని నమ్మినంత ఆయన ఎవరు నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడు దాకా. బెస్ట్ డాన్సర్ అంటారు ఆయన్ని. బెస్ట్ డాన్సర్ ఒకటే కాదు, బెస్ట్ పర్ఫార్మర్. నేను ఇప్పటికి 47 days అయ్యింది దగ్గర 1 more అడగటానికి ట్రై చేస్తాను. ఇప్పుడు దాకా నాకు అవకాశం లేదు, ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వాలి. సింపుల్ గా అలా వస్తారు, ఏంటి బాబు అంటారు, ఇది సార్ అంటే ఎగ్జాక్ట్ చేసి వెళ్ళిపోతే మన మానిటర్ చూసే లోపు ఆయన హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటారు. అవకాశం ఇవ్వమని మీ తరపున ప్లీజ్ చేస్తారు. అంత బెస్ట్ కమాండింగ్ ఆయనకి పర్ఫార్మెన్స్ మీద. సో మీకు ఫస్ట్ లుక్ నచ్చింది, లుక్ మాత్రమే. ఆ ఎపిసోడ్ వస్తుంది, ఈ సినిమా ఎలా ఉంటుందో నేను ప్రామిస్ చేస్తాను. ఆయన బర్త్డే రోజు ఇది వేరే. తారక్ గారి కెరీర్ లో నేను ఇలాంటి సినిమా ఇలాంటి స్క్రిప్ట్ నాకు వస్తలేదో నేను ఇప్పుడు చెప్పలేను, కానీ బెస్ట్ అచీవ్మెంట్. నన్ను నమ్మినందుకు ఆయన ఫస్ట్ డే నుంచి ఇవ్వటి దాకా అదే కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. మనం వేరే చేస్తాం ఫ్యాన్స్ కోసం, హ్యాపీగా ఉండరు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ అందరి తరఫున ఆయన బర్త్డే విషెస్ చెప్తున్నాను. నిజంగా ఆయన మన భూమి మీద పట్టు మన అదృష్టం. ఆయన ఇది కాదు తారక్ గారు, మనం చూస్తున్న తారక్ ఇది కాదు, ఆయన ఇంకా ఎక్కడికో రీచ్ అవుతారు. నేను చెప్తున్నాను, ఈ హద్దులు సరిపోవు. ఆయనకున్న టాలెంట్ కి తెలుగు ఇండస్ట్రీ హద్దులు అనేది చాలా చిన్న అవమానం. సచ్ ఏ లవ్లీ పర్సన్. స్టార్ హీరో అంటే నాకు స్టార్ హీరోతో చేస్తాం మళ్ళీ పెద్ద సినిమా అనే ఫీలింగ్ ఉండేది. ఒక్క రోజు కూడా ఒక క్షణం కూడా ఆ ఫీలింగ్ మనకి ఇవ్వదు. ఆయన నవ్వుతూ వచ్చి ఆయన పని ఆయన చేసుకో డెడికేషన్. మిగతా వాళ్ళ దీంట్లో వేలు కానీ చూడటాలు కానీ ఏమి సో థ్యాంక్ యూ ఆల్. అన్న మూవీ గురించి ఏమన్నా చెప్పన్నా? ఫస్ట్ లుక్ ఇచ్చాం కదా, కొంచెం ఓపిక పట్టండి. వస్తుంది త్వరలో ఆపల్లోనే ఉన్నా. అన్న గ్యాప్ ఇవ్వద్దన్న, కుదరదు అసలు. మా వాళ్ళ కుదరదు. మీరు వెయిట్ చేసే పెద్ద అవకాశం వస్తూనే ఉంటుంది. మీరు ఆ పోస్టర్ ఎంతమంది గమనించారో తెలియదు, కానీ ఆ కళ్ళల్లో ఇంటెన్స్ చూసారా? అది ఒకళ్ళు చెప్తే రాదు. డైరెక్టర్ చెప్పి మీ కళ్ళు వెళ్తే ఇంటెన్స్ అని చెప్తే రాదు. ఆయన బర్త్ లోనే ఉంది, ఆయన బ్లడ్ లోనే ఉంది. మీరు ఎంత ఎక్సైట్ అవుతున్నారో ఆయన ఫోటో తీసి ఆ సీన్ తీసినప్పుడు నేను మానిటర్ దగ్గర వైబ్రేషన్స్ లోకి వెళ్ళిపోయాను. డాన్స్ నెంబర్స్ అన్న, డాన్స్ 1 or 2 డాన్స్ నెంబర్స్ ప్లీజ్.
సారీ డాన్స్ నంబర్స్ డాన్స్ ఇంకా నాకు అదృష్టం కలగలేదు మరి నేను వెయిటింగ్ ఆయన డాన్స్ చేస్తే చూడాలి ఫస్ట్ పర్ఫార్మెన్స్ తోనే కింద పడిపోయి డాన్స్ నేను వెయిటింగ్ నేను ప్రతిరోజు చెప్తా సార్ సాంగ్ త్వరగా చూడాలని సార్ మీరు సాంగ్ వేస్తే రిలీజ్ ఎప్పుడు చెప్పండి భాస్కర్ అన్న శేఖర్ అన్న పైకి రండి స్టేజ్ మీద ప్లీజ్ మీరు రండి అన్న మీకు చక్రి అని ఇప్పుడు మీరు పోస్టర్ మీద చూస్తే కింద కే చక్రవర్తి అని ఉంటుంది ఈజ్ ద స్క్రీన్ ప్లే రైటర్ ఫర్ దిస్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ లేదు సార్ నేను ఫ్యాన్స్ దగ్గరికి వెళ్తాను కానీ జనరల్ గా రాడు ఎక్కడికి బండి కూర్చొని మాట్లాడాలి ప్లీజ్ ప్లీజ్ లేదు తారక్ గారు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పినట్టుగా ఆయన ఒక్క రోజు చేస్తేనే మనకి 2 కలిసి సరిపోవు చూడడానికి అలాంటి 3 వేరియేషన్స్ తో చేస్తున్నాడు ఇక మీకు ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి అలాగే తను నాకు చెప్పినట్టు మేము సీన్ లో ఇంత రాస్తే ఆయన పర్ఫార్మ్ చేస్తే అది వేరే ఎక్కడ ఉంటుంది అలాగే మీ నాకు చెప్పినట్టు డాన్స్ చూసే అదృష్టం ఇంకా కలగలేదు త్వరగా సాంగ్ ప్లాన్ చేయమంటాను లైవ్ లో డాన్స్ చూద్దామని ఆల్ ది బెస్ట్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అన్న ఆడియో రిలీజ్ కలుద్దాం అన్న వాళ్ళు